ఆ మెంటలోడు ఉన్నాడు కదా పోసాని కృష్ణమురళి గారు, వాడు తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి భార్యనైనా సరే పెళ్ళాం అనొచ్చట. ఈ మాటలు విన్న పోసాని గారి ఫ్రెండ్ ఒకడు తగులుకున్నాడు పోసానిని. ఒరే పోసాని, ఎలా ఉన్నారా? నీ పెళ్ళం ఎలా ఉందిరా? కులాసానా? నీ పెళ్ళం ఈరోజు ఏ కూర వండిందిరా? నీకు అసలేం మెంటలు? ఎలా భరిస్తుందిరా బాబు నీ పెళ్ళం నిన్ను? నీ పెళ్ళానికి జోహాలు రా బాబు. పోసానిగాడే స్వయంగా ఇచ్చిన ఛాన్స్తో వాడి ఫ్రెండ్ లిబర్టీ తీసుకుని పోసాని భార్యను పెళ్ళాం పెళ్ళాం అంటూ ఎంత అసహ్యంగా మాట్లాడాడో విన్నారు కదా. చిత్రం ఏమిటంటే, ఇలా ఇతరుల భార్యలను పెళ్ళాం పెళ్ళాం అని పిలవడం పోసాని దృష్టిలో తప్పు కాదు. ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చిందో చెప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారి భార్యను, ఆయన మాజీ భార్యలను జగన్ రెడ్డి సిగ్గు సెర లేకుండా పెళ్ళాలు 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 అని వాగుతూ ఉంటాడు కదా. దానికి విరుగుడుగా పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డికి ఫిట్టింగ్ రిటార్ట్ ఇచ్చారు. జగన్, నువ్వు నా భార్యలను పెళ్ళాం 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 అంటున్నావు. ఒకవేళ నేను కూడా నీ భార్యను పెళ్ళాం అని అంటే నీకు ఓకేనా అని ప్రశ్నించేసరికి జగన్ రెడ్డి దగ్గర నో ఆన్సర్. కానీ పోసాని ద్వారా తన సమాధానం చెప్పించాడు. ఆ పోసానిగాడేమో అసలే మెంటల్గాడు, ఏం వాగుతాడో వాడికే తెలియదు. ఎవరి భార్యను అయినా సరే పెళ్ళాం అని పిలవచ్చని చెప్పాడు. దానితో సోషల్ మీడియాలో యథాప్రకారం పోసానిని ట్రోల్ చేస్తున్నారు.